హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫిషరీస్ యూనివర్సిటీ తరపు నుంచి మనకి అఫీషియల్‌గా మనకి డేట్స్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే మనకి ఫిషరీస్ కోర్స్‌కి అప్లై చేశారో వాళ్ళకైతే మాత్రం కౌన్సెలింగ్ సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, దాంతో పాటు ఇక్కడ మనకి పూర్తి డేట్స్ చూద్దాము. దాంతో పాటు ఎవరైతే రీఅప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే రీఅప్‌లోడ్ అయితే చేయండి. రీఅప్‌లోడ్ ఆప్షన్ కూడా మనకైతే ఎనేబుల్ చేశారనమాట. వెంటనే రీఅప్‌లోడ్ చేయండి. ఫార్మర్ కోటా వాళ్ళైనా సరే, నాన్ ఫార్మర్ కోటా వాళ్ళైనా సరే మీరు వెబ్‌సైట్‌కి అయితే వచ్చి రీఅప్‌లోడ్ చేయండి. అయితే ఇప్పుడు మనం కంప్లీట్‌గా కొత్త డేట్స్ చూద్దామండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో, సో, వెబ్ ఆప్షన్స్ సంబంధించి మనకి డేట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. వెబ్ ఆప్షన్స్ సంబంధించి మనకి డేట్స్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ మంత్ 29థ్ అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయండి. సో, వన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు కౌన్సెలింగ్ అయితే మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవచ్చు. సో, ఆ వెబ్ ఆప్షన్స్ సంబంధించి మనకి డేట్స్ అయితే మాత్రం 29థ్ ఆగస్ట్ నుంచి కూడా మనకి 3 సెప్టెంబర్ ప్రొవైడ్ చేశారనమాట. 3 సెప్టెంబర్ వరకు కూడా మీరు ఆన్‌లైన్‌లో అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కాలేజ్ మీ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని అయితే మాత్రం దాంతో పాటు మీరు పెట్టుకున్న కాలేజీలోని మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి మీకు 9థ్ తెలుస్తుందన్నమాట. సెప్టెంబర్ 9థ్ అయితే మాత్రం వెబ్‌సైట్‌లో అయితే మీకు రిలీజ్ చేస్తారన్నమాట సీట్ అలాట్‌మెంట్ అయితే మాత్రం. దాంతో పాటు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజ్‌కి మీరు రిపోర్టింగ్ చేయాలి కదా! ఆ రిపోర్టింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 11థ్ అయితే మనకి ఉంటుంది. 11థ్ నుంచి కూడా మనకి 15థ్ వరకు మనకి టైం అయితే ప్రొవైడ్ చేయబోతున్నారండి. సో, అయితే మీరు ఏంటంటే సింపుల్‌గా కాలేజ్‌కి సంబంధించి మీకు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టు మాత్రం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో, మీరు ముందుగా వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఏంటంటే దానికి సంబంధించి కట్ ఆఫ్ చెక్ చేసుకోండి ఇక్కడ మనకి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కాలమ్ ఉంది కదా! సో, ఈ కాలమ్ ఏంటంటే కిందన మనం అబ్జర్వ్ చేసినట్లయితే బీఎస్సీ ఫిషరీస్ సంబంధించి మనకి కట్ ఆఫ్ ప్రొవైడ్ చేశారన్నమాట. సో, కట్ ఆఫ్ చూసుకుంటే కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని అయితే మీరు అప్లై చేసుకోండి. సో, కట్ ఆఫ్‌కి మీకు ర్యాంక్ అయితే మ్యాచ్ అయినట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకొని సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఈ ర్యాంక్ మ్యాచ్ కాకపోయినట్లయితే మీకు రావడం కష్టం అన్నమాట. సో, ఈ ర్యాంక్ మ్యాచ్ అయితే మాత్రం నేను చెప్పినది కట్ ఆఫ్ అయితే ఉన్నట్లయితే అంటే ఈ ర్యాంక్ మ్యాచ్ అయినట్లయితే మీరు కట్ ఆఫ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో, వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, అందులో ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో, ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో, వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో, దాంతో పాటు ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ రిక్వైర్డ్ టు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అండర్ ఫార్మర్ కోటా అన్నమాట. సో, అంటే మనకి ఫార్మర్ కోటాకి సంబంధించి రిక్వైర్డ్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో, వీళ్ళందరూ కూడా ఈ 26 మంది కూడా మనకైతే జేసీ ఫెసిలిటీస్‌కి అయితే మనం రీఅప్లోడ్ చేయాలన్నమాట ఫార్మర్ కోటా కింద అయితే మాత్రం. అలాగే మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. స్పెషల్ కేటగిరీకి సంబంధించి అయితే మాత్రం ఈ మంత్ 18థ్, 19థ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ అయితే ఎంతో కంప్లీట్ అయితే అయిపోయింది. స్పెషల్ కేటగిరీ వరకు వెరిఫికేషన్ అయితే మాత్రం. అయితే ఇక్కడ మనకి బీఎస్సీ ఫిషరీస్ సంబంధించి అయితే మాత్రం మనకి 2 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న కదా మనకి ముత్తుకూరు, నరసారావుపురం అన్నమాట. సో, ఈ 2 కాలేజీలకి మీరు అప్లై చేసుకోవచ్చండి. నరసారావుపురంలో అయితే మాత్రం మనకి 40 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో కూడా మనకి 4 సీట్స్ అయితే మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. దాంతో పాటే మనకి 60 సీట్స్ అనేవి అది ముత్తుకూరులో అయితే మాత్రం మనకి 40 సీట్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు నరసారావుపురంలో అయితే మనకి 60 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి కూడా మనకి మొత్తం 100 సీట్స్ అయితే మాత్రం మనకి అన్ని కేటగిరీ వరకు కలిపేసి అయితే ఉన్నాయి. దాంతో పాటే 10 సీట్లు అనేవి మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు మాత్రమే సెపరేట్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కాలేజ్ లిస్ట్ అయితే మాత్రం. సో, నేను ఫర్దర్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేసిన తర్వాత ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఏ విధంగా నోట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, ఇదే విధంగా మీరు ఏపీ సంబంధించి బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే మన యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వదా ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.